హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. వినయం అనే పదానికి ఒక రూపం ఇస్తే అది స్వామి హనుమ. సీతమ్మ స్వామి హనుమతో అంత పెద్ద సముద్రాన్ని దాటి ఈ శత్రు దుర్భేద్యమైన లంకలోకి నువ్వు కాబట్టి రాగలిగావు నాయనా, చాలా కష్టమైన ఫీట్, ఇలానే సైన్యం మొత్తం రాగలుగుతుందా అని అడుగుతుంది. దానికి స్వామి హనుమ ఏం రిప్లై ఇచ్చుంటారో గెస్ చేయండి. సాక్షాత్ సీతమ్మ పొగుడుతోంది అని ఆయన ప్రౌడ్గా ఫీల్ అవటం కానీ, అవుననుకోండి అని పైకి మోడెస్ట్గా లోపల ఫుల్ హ్యాపీగా ఉండటం కానీ ఏమీ చేయలేదు. వారు సీతమ్మతో, అలా అంటారేంటమ్మా, అంతఃపురంలోని స్త్రీల దగ్గరికి ఏదైనా మెసేజ్ పాస్ ఆన్ చేయాలి అన్నప్పుడు ది లీస్ట్ ఎఫిషియెంట్ పర్సన్ చేత మెసేజ్ పంపిస్తారు. వాళ్ళ పని జస్ట్ అక్కడ మెసేజ్ ఇక్కడికి చేరవేయటం అంతే. నేను కూడా అలానే వచ్చానమ్మా. ఇంకా సైన్యం అంటారా, ఎంత గొప్ప వీరులున్నారో తెలుసా అమ్మా. ప్రభువు సుగ్రీవుడు, హైలీ క్యాపబుల్ నీలుడు, యువరాజు అంగదుడు, జాంబవంతుడు, ఇలా ఎంతో మంది ఉన్నారు. నాకన్నా ఎఫిషియెంట్ పీపులే ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళైతే ఎవ్వరు లేరమ్మా. నువ్వేం దిగులు పడద్దు తల్లి. ఖచ్చితంగా శ్రీరాముడు వానర సైన్యంతో వచ్చి ఈ రావణాసురుణ్ణి చంపి నిన్ను తన దగ్గరికి తీసుకెళ్తాడు అని ధైర్యం చెప్తారు. పాయింట్ ఏంటంటే, సీతమ్మ చెప్పిన మాటలకి స్వామి హనుమ అగ్రి అయ్యుంటే గనక సీతమ్మకు ఒక డౌట్ వచ్చేది. అంటే హనుమ తప్ప ఇంకా వేరే వీరులే లేని సైన్యమా, రాగలుగుతారో లేదో, వాళ్ళొచ్చేదాకా ఎంత టెన్షన్లో ఉంటారు సీతమ్మ. స్వామి హనుమ ఇలా చెప్పటం వల్ల ఆల్రెడీ డిప్రెస్డ్గా డిసప్పాయింటెడ్గా ఉన్న అమ్మ కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో ప్రౌడ్గా ఫీల్ అవటం వల్ల వచ్చిన యూస్ కంటే వినయంగా ఉండడం వల్ల వచ్చిన యూస్ చాలా ఎక్కువ. మనం కూడా వినయం అలవాటు చేసుకుందాం. మరి ఎలా అంటారా? సింపుల్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే నేను రెగ్యులర్గా రిమైండ్ చేస్తా, ఆటోమేటిక్గా వినయం వచ్చేస్తుంది. ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.